హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన రూపేష్ కుమార్ అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు. అన్న మాకు వచ్చేసి మెగ్గరు అండ్ పాట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, పొటెన్షియోమీటర్ని వేరియబుల్ రెసిస్టర్ అంటాము. సో కాబట్టి ఈ టాపిక్స్ చెప్పండి అన్న అని చెప్పి కామెంట్ పెట్టాడు. ఇవాళ ఈ టాపిక్లో వచ్చేసి మెగ్గర్ చెప్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పాట్ గురించి పొటెన్షియోమీటర్ గురించి చెప్తాను. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు కన్నా మీరు కన్నా చూస్తే ఫ్రెండ్స్, ఇది మెగ్గర్ యొక్క కనెక్షన్ డయాగ్రామ్. లోపల ఇంటర్నల్ కనెక్షన్గా ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా అయితే తను రూపేష్ చెప్పండి అన్న బ్రీఫ్గా అని చెప్పి అడిగాడు కాబట్టి తన కోసం అని చెప్తాను. మీరు కన్నా చూస్తే కానీ ఇది మెగ్గర్ యొక్క డయాగ్రామ్. దీంట్లో ఏ విధంగా అంటే ఇది ఓమ్మీటర్ లాగా ఆపరేషన్ జరుగుతుంది. సింపుల్గా ఈ మెగ్గర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒకటి వచ్చేసి హై రెసిస్టెన్స్ కనుక్కోవడానికి, ఇంకోటి వచ్చేసి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి, ఇంకోటి వచ్చేసి ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ కనుక్కోవడానికి, ఎర్త్ రెసిస్టెన్స్. సింపుల్గా ఎప్పుడన్నా మీరు కన్నా ఒక ట్రాన్స్ఫార్మర్ని ప్లేస్ చేసేటప్పుడు, అంటే ఇన్స్టాల్ చేస్తున్నారు కొత్తగా మన ఇంటి పక్కన ఎక్కడైనా, వాళ్ళు ఏం చేస్తారంటే అర్థింగ్ రాడ్స్ అని ప్లేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాన్స్ఫార్మర్ అనుకోండి. ఈ ట్రాన్స్ఫార్మర్ పక్కన అర్థింగ్ గ్రౌండింగ్ చేస్తారు. ఆ గ్రౌండింగ్లో ఏం చేస్తారంటే వీళ్ళు లో రెసిస్టెన్స్ పాత్ని క్రియేట్ చేసి పెడతారు. ఎందుకంటే లో రెసిస్టెన్స్ పాత్ ఉంటే ఏదన్నా దానిపైన థండర్స్ ఇంకోటి హయ్యర్ వోల్టేజెస్ వచ్చినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి అవి ఏమవుతాయంటే గ్రౌండ్కి వెళ్ళిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిడుగు పడింది అనుకోండి, దీనిపైన పిడుగు పడినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ పడితే అది డ్యామేజ్ అయిపోతే పేలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే దానికి గ్రౌండింగ్ చేసింటారు బాడీని. ఆ గ్రౌండింగ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క హై వోల్టేజెస్ కానీ థండర్స్ కానీ పడినప్పుడు అది ఏమవుతుందంటే గ్రౌండింగ్. ఈ రెసిస్టెన్స్ లో రెసిస్టెన్స్ పాత్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్స్ వైండింగ్ ఏదైతే ఉంటుందో దాని రెసిస్టెన్స్ కంటే చాలా తక్కువ 0.1 ఓమ్ రెసిస్టెన్స్, అంత ఓమ్ రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తారు. అంటే ఆ యొక్క పిట్లో అంటే ఏంటంటే ఆ యొక్క గ్రౌండింగ్ యొక్క బాక్స్లో ఏం చేస్తారంటే, ఆ యొక్క గుంతలు ఏం చేస్తారంటే కోలు, సాల్ట్ యాజ్ వెల్ యాజ్ కోల్ అంటే బొగ్గు, ఉప్పు, వాటరు ఇవన్నీ వేస్తారు. కాపర్ మెటల్ అవన్నీ వేసేసి రెసిస్టెన్స్ చాలా వరకు తగ్గిస్తారు. అప్పుడు ఏమవుతుంది, కరెంట్ మ్యాక్సిమం లోవర్ రెసిస్టెన్స్ పాత్ని క్రియేట్ చేసుకొని పెట్టుకుంటుంది. కాబట్టి ఇక్కడ లో రెసిస్టెన్స్ పాత్లోనే ఫ్లో అవుతుంది. సో కాబట్టి అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే లో రెసిస్టెన్స్ పాత్ని క్రియేట్ చేస్తారు. ఈ మెగ్గర్ ఏం చేస్తారంటే ఇది ఒక పోర్టబుల్ డివైస్, చిన్నగా ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది. దీనికి టెర్మినల్స్ ఉంటాయి. ఈ వీటిల్ని యూజ్ చేసుకుంటుంది. దీనికి ఒక చిన్న హ్యాండిల్ టైప్ ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా మీకు వీలైతే నేను చూపిస్తాను ఫ్రెండ్స్, మెగ్గర్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఆపరేషన్ చూద్దాం. ఆపరేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంటర్నల్ ఆపరేషన్ ఏం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే దీంతో రెండు చోట్ల పర్మనెంట్ మ్యాగ్నెట్, ఒక చోట ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. అది కూడా ఏంటంటే ఒకటేమో పిఎం అని రాస్తున్న పర్మనెంట్ మ్యాగ్నెట్స్, ఇంకోటేమో కరెంట్ కాయిల్ అండ్ వోల్టేజ్ కాయిల్. బేసిక్గా ఈ మూడే ఉండేది మీ మొత్తంలో. ఇంకోటి ఏంటంటే ఒక స్కేలు, పాయింటర్ ఒకటి. ఈ యొక్క పార్ట్స్ పైన మొత్తం ఇదంతా ఆపరేషన్ జరుగుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక మ్యాగ్నెట్ పెట్టాను. ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక వైండింగ్ పెట్టాను. ఎప్పుడైతే వెన్ ఎవర్ మూవింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ సమ్ ఈఎంఎఫ్ ఫారడే లా ప్రకారంగా ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇది హ్యాండిల్, నాకు యాక్చువల్గా అయితే నేను ఎప్పుడైతే దీన్ని నా హ్యాండిల్ని నేను చేత్తో తిప్పుతానో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వైండింగ్స్ ఉంటాయి కాబట్టి దీని లోపల ఈ వైండింగ్స్ ఉన్నప్పుడు ఇవి బ్రషెస్, డీసీ జనరేటర్ టైప్. ఇది ఏవైతే ఉందో ఇది డీసీ జనరేటర్. నేనేం చేస్తాను, మెకానికల్ ఎనర్జీ ఇన్పుట్ ఇస్తాను. తిప్పినప్పుడు నాకు ఏమవుతుంది అంటే వైండింగ్స్ కాబట్టి ఈ మ్యాగ్నెట్స్ లోపలనే నేను వైండింగ్స్ ప్లేస్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, తిప్పినప్పుడు నాకు ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ వచ్చేసి నాకు ఇలా వెళ్ళేసి దీని గుండా వీసీ అని రాశాను కదా. వీసీ అంటే మీనింగ్ ఏంటంటే వోల్టేజ్ కాయిల్ అని ఫ్రెండ్స్. ఈ వోల్టేజ్ కాయిల్ గుండా వెళ్ళి దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అనుకుందాం, ఇలా వెళ్ళింది, తిప్పినప్పుడు ఈఎంఎఫ్ జనరేట్ అయింది, ఇలా వచ్చేసి నాకు ఎలా వెళ్ళింది. ఇలా వెళ్ళినప్పటికీ ఇక్కడ నాకేముంది, సర్క్యూట్ అనేది నాకు క్లోజ్ అవ్వాలి. సో కాబట్టి ఈ పక్కకి వెళ్ళినా వెళ్ళదు మ్యాక్సిమం కరెంట్, ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి. ఇక్కడ ఎప్పుడైతే నేను క్లోజ్డ్ సర్క్యూట్ ఇలా వచ్చింది సప్లై, మళ్ళీ ఇలా వెళ్ళింది, మళ్ళీ ఈ కాయిల్ గుండా వెళ్ళింది, ఇలా వెళ్ళేసి మళ్ళీ నాకు నెగిటివ్కి వచ్చేసింది. ఇప్పుడు నాకేమవుతుందంటే ఈ విధంగా వచ్చేసింది. అంటే ఈఎంఎఫ్ జనరేట్ అయిన తర్వాత ఇలా క్లోజ్డ్ సర్క్యూట్ పాస్ అయిపోయింది. వోల్టేజ్ కాయిల్ ఏం చేస్తే వోల్టేజ్ని మెసేజ్ చేస్తుంది. ఇక్కడేమో సీసీ అని రాసాను. సీసీ అంటే ఏంటంటే కరెంట్ కాయిల్ అని చెప్పి. ఇప్పుడు నేను
ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ అండ్ ఇది ఒక పాయింట్, వీటి మధ్య నేను ఒక కండక్టర్ని ప్లేస్ చేశాను అనుకోండి. ఇదంతా నా ఇన్సులేషను అనుకోండి, అంటే ఒక వైర్ ఏదైతే ఉంటుందో మనకు బయటికి ఏం కనపడుతుంది, కాపర్ కండక్టర్స్ స్ట్రాండ్స్ కనపడతాయి. ఆ స్ట్రాండ్ నేను ఒకటేమో ఇక్కడ ఇంకోటేమో ఇక్కడ కనెక్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు నాకేమవుతుంది, ఇది కూడా సర్క్యూట్ క్లోజ్ అయినట్టే. మీరు కనుక చూస్తే ఇలా వచ్చిన సప్లై ఇలా కొంచెం వెళ్తుంది, ఇలా కొంచెం వెళ్తుంది, ఇలా వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళేసి నాకు కరెంట్ కాయిల్ గుండా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వైర్ ఇక్కడ పెట్టాను కాబట్టి సర్క్యూట్ అనేది ఇక్కడ కరెంట్ కాయిల్లో నాకేమవుతుంది, క్లోజ్డ్ సర్క్యూట్ ఏర్పడింది. అప్పుడు నాకు ఇక్కడేమో జనరేటర్ ప్రిన్సిపల్. యాక్చువల్గా అయితే ఇది డీసీ సప్లై ఏం రాదు. ఇక్కడ ఏముంటాయంటే ఒక రెక్టిఫైర్ కిట్ ఉంటుంది. ఆ రెక్టిఫైర్ నుంచి అవుట్పుట్ ఏమవుతుంది, రెక్టిఫైర్ ఏం చేస్తుంది, రెక్టిఫైర్ కన్వర్ట్స్ డీసీ టు ఏసీ. అంటే మనకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఏసీ సప్లై అని చెప్పచ్చు. అది కూడా ఏంటంటే 500 volts to 2500 volts, చాలా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టెర్మినల్స్ కనుక మనం పట్టుకొని మనం ఆ మెగ్గర్ తిప్పితే కనుక ఖచ్చితంగా షాక్ కొడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది ఒక మినీ జనరేటర్ కాబట్టి అందుకు చెప్తున్నా, మినీ జనరేటర్ నుంచి వోల్టేజ్ ఎంతైతే వస్తుందో అది 500 నుంచి 2500 వరకు వస్తుంది. ఆ వచ్చినటువంటి సప్లై ఏదైతే ఉంటుందో కరెంట్ కాయిల్లోకి యాక్చువల్గా అయితే ఇది R1 రెసిస్టర్, ఇక్కడ R2 అనే రెసిస్టర్ ఉంటుంది, ఇక్కడ R2 రెసిస్టర్. ఈ రెసిస్టర్స్ ఎందుకంటే ఒకవేళ హై కరెంట్స్ వస్తే ఈ వైండింగ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వీసీ వోల్టేజ్ కాయిల్ అండ్ కరెంట్ కాయిల్ ఉంటుందో ఆ యొక్క రెసిస్టెన్స్ అనేది ఆ యొక్క కరెంట్ ఫ్లో అనేది కరెంట్ ఫ్లో హై వస్తే కానీ ఈ వైండింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కాలిపోతాయి. అప్పుడు ఏం చేస్తా అంటే ఈ రెసిస్టెన్స్ పెట్టడం వల్ల కొంచెం కరెంట్ మాత్రమే పంపిస్తుంది. రెసిస్టెన్స్ అంటే ఇది నథింగ్ బట్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. కాబట్టి అప్పుడు నాకు ఏమవుతుంది, ఓన్లీ లిమిటెడ్ కరెంట్స్ మాత్రమే వెళ్తాయి. R1 R2 రెసిస్టర్స్ ఉండడం వల్ల వోల్టేజ్ కాయిల్లో కొంచెం వెళ్తుంది కరెంట్ కాయిల్లో కూడా కొంచెం వెళ్తుంది కరెంట్. ఎందుకంటే వోల్టేజ్ నాకు ఇంత ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇది ఒక జనరేటర్ నుంచి, అది రెక్టిఫైర్స్ ద్వారా కన్వర్ట్ అయ్యి దాని తర్వాత ఏసీ సప్లై వచ్చి ఒకటేమో కండక్టర్స్ ఇక్కడ ప్లేస్ చేశాను కాబట్టి 2 points అంటే సింపుల్ చెప్పాలంటే ఇలా ప్లేస్ చేశాను. దీంట్లో నుంచి ఒక ఇన్సులేషన్ నుంచి వైర్ ఇలా వస్తుంది. దీని యొక్క ఇన్సులేషన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు నాకేమవుతుంది అంటే కరెంట్ ఫ్లో అయింది కదా, అప్పుడు ఏమవుతుంది, ఇలా వచ్చిన సప్లై ఇలా కొంచెం వెళ్తుంది, ఇక్కడ వైర్ గుండా వెళ్ళి నాకు ఇలా వెళ్ళేసి అండ్ దెన్ దాని తర్వాత ఈ కరెంటు కాయిల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. యాక్చువల్గా అయితే ఇలా వెళ్ళింది కాస్త మళ్ళీ ఇక్కడ కూడా వెళ్తుంది కదా, ఇక్కడ డివైడ్ అయిపోతుంది. నీకు ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ సేమ్ బట్ కానీ కరెంటు మాత్రం చేంజ్ అయిపోయింది. ఇలా వెళ్ళింది. ఆ రెండు ఇలా వచ్చిన సప్లై కూడా నీకు ఎలా వెళ్ళింది, డౌన్వర్డ్స్కి వెళ్ళింది. ఇలా వచ్చిన సప్లై కూడా నీకు ఎక్కడికి వెళ్ళింది, డౌన్వర్డ్స్కి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ అపోజిషన్ ఉంటే కరెంట్లో అపోజిషన్ జరుగుతుంది బట్ కానీ అపోజిషన్ మనకి ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు నాకేమవుతుంది, కరెంట్ కాయిల్లోకి వచ్చేసింది, ఈ కాయిల్లోకి. ఇప్పుడు నాకు సప్లై ఇచ్చాను దీనికి కూడా, అంటే దీంట్లో కూడా ఏమవుతుంది, నాకు కరెంట్ ఫ్లో అయింది. ఫారడే లా ప్రకారంగా వెన్నెవరే కరెంట్ క్యారింగ్ కండక్టర్ కరెంట్ని క్యారీ చేస్తుంది, ఎందుకంటే కరెంటు వెళ్తుంది దీంతో. కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదేంది, పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఇక్కడ ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఒకటేమో మోటార్గా యాక్ట్ అవుతుంది, ఇంకోటేమో జనరేటర్గా యాక్ట్ అవుతుంది. మోటార్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇప్పుడు క్యారీ చేసే కండక్టర్ని ప్లేస్ చేశాను కాబట్టి ఇక్కడ అప్పుడు నాకేమైందంటే ఇక్కడ ఏదైతే పాయింటర్ ఉందో ఇది పాయింటర్. యాక్చువల్గా ఈ పాయింటర్ నాకేమైతుందంటే స్కేల్ మీద డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఒకవేళ ఇన్ కేసు నేను ఇక్కడ ఎటువంటి వైరు కనెక్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు నేను మెగ్గర్ ఊరికే తిప్పాను అంటే ఈ టెర్మినల్స్ ఓపెన్లో ఉన్నప్పుడు నాకు ఏం చూపిస్తుంది అంటే వాల్యూ ఇన్ఫినిటీ చూపిస్తుంది. ఎంతైనా ఉండొచ్చు అంటే ఏది, ఇన్సులేషన్ అనేది, రెసిస్టెన్స్ అనేది ఎంతైనా ఉండొచ్చు. అదే నేను ఒక కండక్టర్ని ప్లేస్ చేశాను అనుకోండి, ఇక్కడ మధ్యలో ఒక వైర్ని పెట్టేసి నేను తిప్పినప్పుడు ఏమవుతుంది, నాకు ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది చూపించేటప్పుడు ఏ విధంగా చూపిస్తుంది, సింపుల్గా చెప్పాలి అంటే ఈ వాల్యూ 0, ఇక్కడ నుంచి ఇక్కడ వాల్యూస్ ఉంటాయి, సమ్ వాల్యూస్ 50, 100, 250 అలా సంథింగ్ వాల్యూస్ ఉంటాయి ఆ స్కేల్ పైన. ఆ మీటర్ కాబట్టి ఆ వాల్యూస్ని మనకు డిస్ప్లేలో చూపిస్తుంది. ఇదంతా డిస్ప్లే బోర్డు కింద కనెక్ట్ అయి ఉంటుంది. మేజర్గా ఇది మెకానికల్గా జరిగేది. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి డిజిటల్గా మారిపోయాయి బట్ కానీ ఓల్డ్ మోడల్లో యూజ్ చేసే మెకానికల్ మెగ్గర్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆపరేషన్ ఇదే ఫ్రెండ్స్. ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే ఇది రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ అర్త్ యొక్క రెసిస్టెన్స్ అండ్ ఇన్సులేషన్ యొక్క రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేదానికి మనం మెగ్గర్ వాడతాం మెకానికల్గా. ఈ డీసీ జనరేటర్ ఇంకోటి వచ్చేసి మోటార్ లాగా యాక్ట్ అవుతుంది. ఈ మోటార్ ఏం లేదు, వెన్నెవరీ కరెంట్ క్యారింగ్ conductor placed in a magnetic field, it experiences some force. That force is called torque. ఆ టార్క్ ఏం చేస్తుంటే ఈ పాయింటర్ని టాపా బాటమ్ ఏదంటే లెఫ్ట్ ఆ రైట్ మూవ్ అయ్యేది అని చెప్పి డిఫైన్ చేస్తుంది. ఈ యొక్క స్కేల్లోనే మనకి రీడింగ్స్ అనేవి చూపిస్తుంది. ఈ వైర్ యొక్క ఇన్సులేషన్ ఎంత ఉంది అని చెప్పి ఈ మీటర్లో చూపిస్తుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ మెగ్గర్ యొక్క వీడియో. ఇంతకుముందు చెప్పిన వాటిల్లో మెగ్గర్ ఎక్స్ అండ్ వై ఇక్కడ గీసాను కదండి ఫ్రెండ్స్, ఈ ఎక్స్ వై టెర్మినల్స్ నాకు ఏం చేస్తారంటే ఆ యొక్క అర్త్ పిట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క గుంతలో ఈ రెండు టెర్మినల్స్ యూజ్ చేసి ఈ యొక్క అర్త్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది మెగ్గర్ యొక్క ఆపరేషన్. ఈ మెగ్గర్లో కానీ డౌట్స్ ఉంటాయని కింద కామెంట్
కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వోల్టేజ్ ఇంత ప్రొడ్యూస్ చేస్తుంది, షాక్ కొట్టే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. నేను వీలైతే మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఈ మెగ్గర్. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చితే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.